ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటిగా మనం మాట్లాడుకుంటే దీపం పథకం, సూపర్ 6 పథకాలలో ముఖ్యమైనటువంటి ఈ దీపం పథకం. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు వంటగదిలో మహిళలు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి వారి కష్టాలని తీర్చడం కోసం, కట్టెల పొయ్యల వద్ద వారు పడుతున్నటువంటి కష్టాలని తీర్చడం కోసం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చిన్నతనంలో ఆయన తల్లి పడినటువంటి కష్టాన్ని నేరుగా చూసినటువంటి వ్యక్తి. మహిళల యొక్క కష్టాలను తీర్చడం కోసం ఆనాడు దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందిస్తే, నేడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దీపం పథకం ద్వారా, సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించాలి అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ దీపావళి రోజున గత సంవత్సరం నవంబర్ 1వ తేదీన దీపం పథక అమలుకి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. దాదాపుగా 2684 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దీపం పథకం అమలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి మాట మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సూపర్ 6లో రెండవ అత్యంత ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం. మీరందరూ కూడా చూశారు, గత పాలకులు చేసినటువంటి మోసం. ఇంటిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మాట మార్చి మడమ తిప్పి ఒక మోసకారి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని దగా చేసిందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. కానీ ఈ రోజున మీ ప్రజా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇచ్చేటటువంటి పథకానికి వచ్చే నెల జూన్ 12వ తేదీన, అంటే పాఠశాలలు తెరవక ముందే ఈ పథకం అమలుకి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. గత పాలకులు కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు ఇదే రకమైనటువంటి పథకానికి ఖర్చు చేస్తే, దానికి రెండింతలు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేసే విధంగా 9,497 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి వచ్చే నెల 12వ తేదీనే శ్రీకారం చుట్టబోతుంది మన చంద్రన్న ప్రభుత్వం. అదేవిధంగా మూడవ అత్యంత కీలకమైనటువంటి పథకం సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ. గత పాలకులు రైతన్నలని ఎంత క్షోభ పెట్టారో ఇవాళ ఈ ప్రాంగణంలో వేలాదిగా ఉన్నారు రైతన్నలు. మిమ్మల్ని దగా చేసిందా లేదా? ఇస్తానన్నటువంటి సొమ్ములో సగానికి సగం కోత పెట్టి రైతన్నల నోట్లో మట్టి కొట్టింది గత ప్రభుత్వం. కానీ ఈనాడు మన చంద్రన్న ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి ఒక్క రైతన్నకి కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించబోతోంది. ఈ పథకం కూడా వచ్చే నెల జూన్ మాసంలోనే ప్రారంభం కాబోతుంది. ఈ పథకం ద్వారా దాదాపుగా 50 లక్షలకి పైబడి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి మేలు జరగబోతోంది. దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షలకి పైబడి ఉన్నటువంటి రైతన్నలకి ఆర్థిక లబ్ధి చేకూరబోతా ఉంది. ఒక్కసారి గమనించండి మిత్రులారా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఈ 2 పథకాల ద్వారానే దాదాపుగా 20,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి రైతన్నలకి అందించబోతోంది మన ఈ ప్రజా ప్రభుత్వం. అంతేకాకుండా మరి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, మహిళా పక్షపాతి. ఆనాడు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయటమే కాకుండా ఎన్నో రకాలుగా మహిళల మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి. ఇవాళ అదే పందాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని
మనం కల్పించాలి అని చెప్పి ఆనాడు సూపర్ 6 పథకాలలో భాగంగా మరి ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం రోజున ఇవాళ మహిళలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి మరింత స్వేచ్ఛనిస్తూ ఉన్నారు మన చంద్రన్న. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆగస్టు 15వ తేదీ నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలన్నా, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా ఉచితంగా బస్సు ప్రయాణం చేసుకునేటటువంటి సౌకర్యాన్ని స్వతంత్ర దినోత్సవ కానుకగా అందిస్తున్నారు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి పేరుతో 1500 రూపాయల ఆర్థిక సహాయం, అది కూడా అతి త్వరలోనే అమలుకి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోబోతుంది మన ప్రజాప్రభుత్వం. అంతేకాకుండా మరి అత్యంత కీలకమైనటువంటి సూపర్ 6లో భాగంగా ఇంకొక పథకం నిరుద్యోగ భృతి. ఇవాళ మన ముందు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు. దాదాపుగా 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర ద్వారా